మొత్తం తెలంగాణ జిల్లాకి 4 విషయాలను మేము తీసుకుపోదలుచుకున్నాం చెప్తూ ఉన్నాం కాబట్టి ఈ సందర్భంగా విషయాలని దిగ్విజయం చెప్తున్నారు కాబట్టి అక్కడికైనా సంతోషించండి. తెలంగాణ ఈ దేశంలో ఉందా లేదా, తెలంగాణకు రాజకీయ హక్కులు వర్తిస్తాయా లేదా, ఒక రాజ్యాంగంలో కాలంలో తెలంగాణ ప్రజలు ఉవ్వెత్తులు లేసి గమనించాల్సిన సందర్భంగా మనం చేస్తున్నాం. తలపెట్టినటువంటి ఉత్తర తెలంగాణ బస్సు యాత్ర కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో ప్రచారానికి కొనసాగిద్దాం. అమరవీరుల ఆశిద్దాం, వనరుల దోపిడిని పోరాడదాం, తెలంగాణ వనరుల సంరక్షణకై విజయవంతం చేయండి. జై తెలంగాణ, జై తెలంగాణ, జోహార్ తెలంగాణ మన వీరులకు, విజయవంతం చేయండి బస్సు యాత్రను, విజయవంతం చేయండి ఉత్తర తెలంగాణ. గనులు 25 సంవత్సరాలకి ఇచ్చిన లీజు 5 సంవత్సరాలనే ఇంతకు ముందు తీసుకున్న కంపెనీ తోడుకొని పోయింది. అంటే లక్షల కోట్ల రూపాయల విలువైన గనులను ఇప్పటికే తెలంగాణ ప్రాంతం నుంచి పెట్టుబడిదారులు, రాజకీయ నాయకులు తరలించేసినారు. కానీ ముఖ్యంగా బయ్యారం గనుల విషయంలో ఈ యొక్క షెడ్యూల్డ్ ప్రాంతం ఇది ఆదివాసీల ప్రాంతం కాబట్టి ఏజెన్సీ ప్రాంతంలో ఈ బయ్యారం ముక్కు మీద ఆదివాసీలకే హక్కు ఉంటుందని మాత్రం చెప్తున్నాం. అది ఎలాంటి నిర్ణయమైనా సరే తెలంగాణ సాధించిన తర్వాతనే ఉండాలని ఇప్పుడు తీసుకుంటే నిర్ణయం ఉంటే కూడా పరిశ్రమను అక్కడనే నిర్మాణం చేయాలని, ప్రాంతంలో క్షేత్రస్థాయిలో ఉన్న వాళ్లకు ఉద్యోగాలు లభించాలని, దానికి ఆదివాసీలకి హక్కు ఉంటుందని మాత్రం చెప్తున్నాం. వెంటనే ప్రభుత్వం అది స్పష్టమైన వైఖరి బయ్యారం గని మీద కూడా ప్రకటించాలని తెలంగాణ ప్రజా ఫ్రంట్ డిమాండ్ చేస్తున్నాం. ఏ భౌగోళిక తెలంగాణను మాత్రమే మనం విలీనం చేసినామో అదే భౌగోళిక తెలంగాణ, అదే హైదరాబాద్ పట్టణం